ఇరానీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో కేక్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి తయారీలో అగ్రగామిగా ఉన్నటువంటి శశి డెలిషియస్ వారు సంక్రాంతి సందర్భంగా కూడా ఒక ప్రత్యేకమైన లడ్డూ తయారీ చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక శశి డెలిషియస్ గంగనంబెట్లో ఉన్నటువంటి శశి డెలిషియస్లో భారీ ఆకారంలో 108 కిలోల పరమశివుని శివలింగాకృతిలో లడ్డు, అట్లాగే నందీశ్వరుని కూడా ఎంతో చక్కగా అయితే తయారు చేశారు. తాడేపల్లి గూడెంకి చెందినటువంటి యూత్ మొత్తం ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఆర్డర్ మీద కూడా వీటిని చేపించుకున్నట్లయితే చెప్తా ఉన్నారు. తాడేపల్లి గూడెంలో శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు కూడా ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారట. అక్కడ 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సందర్భంగా వీరు ప్రత్యేకంగా ఇక్కడ లడ్డు తెనాలికి వచ్చి తెనాలి వారి శశి డెలిషియస్ ద్వారా కూడా లడ్డు తయారు చేయించుకొని స్వామివారికి అక్కడ అమ్మవారికి నైవేద్యంగా పంపించేందుకు అయితే తీసుకువెళ్తా ఉన్నారు. ఇక్కడ ఈ లడ్డు అనేది కూడా ఎంతో మహాశివలింగం లడ్డు ఎంతో విశేషంగా అయితే తయారు చేశారు. భారీ ఆకారంలో 108 కిలోలతో శివలింగాకృతిలో లడ్డూతో పాటు నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగా శివుడి వాహనమైనటువంటి నందీశ్వరుని కూర్చున్న విధంగా కూడా ఎంతో చక్కగా అయితే శశి డెలిషియస్ సిబ్బంది దాదాపు 3-4 రోజుల పాటు శ్రమించి దీన్ని అత్యద్భుతంగా తయారు చేశారు. ఈరోజు మంగళవారం శశి డెలిషియస్ నుంచి కూడా ఆ తాడేపల్లి గూడానికి అయితే ఇది పంపిస్తా ఉన్నారు. వారు ఏ విధంగా ఈ లడ్డు ప్రసాదాన్ని తయారు చేయించారు ఏంటనేది కూడా ఒకసారి వారి మాటల్లోనే చూద్దాం. ప్రతి సంవత్సరం దేవి మహంకాళం తల్లి మా తాడేపల్లిగూడెంలో విచ్చేసిన దేవి మహంకాళం తల్లి గుడికి మేము ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ లడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి 46వ సంవత్సరం ఇది. 46వ సంవత్సరం కాబట్టి ఈ లింగం వచ్చి 46 కేజీలు మేము చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడి నుంచే మేము తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు కూడా శశి డెలిషియస్ బేకరీ వారు కూడా చాలా దగ్గరుండి అన్నీ కూడా చాలా బాగా చేయించారండి. మొత్తం స్టాఫ్ ఏంటి వీళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కూడా మేము ఫోన్ చేసి పలానా చెప్పంగానే వెంటనే కూడా వీళ్ళు ముందు ఎవరైనా అయితే కొత్త వాళ్ళు అయితే ఎవరైనా ముందు సరే ఏదైనా అమౌంట్ కొట్టున్నారో వాళ్ళు అటువంటిది ఏం లేకుండా మా మీద నమ్మకంతో మేము లాస్ట్ ఇయర్ అలాగే పట్టుకెళ్ళాము. ఇప్పుడు కూడా అలాగే చేసి మీకు అప్పచెప్తామని చెప్పడం జరిగింది. దానివల్ల మేము అంత దూరం నుంచి ఇంతవరకు మేము రావటం వల్ల మాకేంటంటే చాలా తృప్తిగా ఉంది. చాలా బాగుందండి. అసలు మేము ఇంకా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే చేయించాం. ఇంకోటి వచ్చి వేరే మాల్ చేయించాం. ఈ ఇయర్ ఏం చేపిద్దామని ఆయన ఫోన్ మాట్లాడినప్పుడు ఏం చేపిద్దామని అంటే నాకు శివలింగం చేయించి నెక్స్ట్ నంది చేయించండి, మీరు ఎలా చేస్తారని ఆయన కొంచెం డౌట్ పడ్డారు. కానీ నేను చేపిస్తాను అన్నారు. అలాగే కూడా మాకు సేమ్ ఎలా ఉందో కూడా యాజిటీస్గా అలాగే జరిగింది. చాలా ఆనందంగా ఉందండి మాకు ఇలా చేయడం వల్ల. మాకు కూడా అక్కడ ఇలాగ చాలా మంది చూసి ఎక్కడ చేయించారు అని మమ్మల్ని కూడా అడుగుతాం వల్ల మేము వీళ్ళ పేరు చెప్పాల్సి వస్తుంది. అయితే మేమే దగ్గర నుంచి చేద్దామని కూడా మేము మాట ఇచ్చేవాడిని. అలాగే ఈ లడ్డు కూడా వేలంపాట ఏంటంటే 9 రోజులు పూజలన్నీ అందుకుని కూడా 9వ రోజు వేలంపాట పెడతారు. వాళ్ళు ఎవరు పాడుకుంటారో వాళ్ళు ఇంకా అక్కడ జరిగే అన్న సందర్భంలో ప్రతి భక్తుడికి అందిస్తారు. మాకు అది కమిటీ సంబంధించి వచ్చి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అండి. కొబ్బరి తోట దేవి మహంకాళం తల్లి. మేము ఇంకా బిజినెస్ పర్పస్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పర్వదినాన తాడేపల్లి గూడెంలో అమ్మవారి దేవాలయానికి అక్కడ జరుగుతున్న ఉత్సవాలకి మాకు గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు స్నేహభావంతో సద్భావంతో మంచిగా చేస్తామనేటువంటి ఆలోచనతో ఈ విధంగా లడ్డూ మిఠాయిని రకరకాల రూపాల్లో చేసి ఇవ్వమంటున్నప్పుడు మనం కింద సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది.
ఈ సంవత్సరం శివలింగాకారం మరియు మరీ ముఖ్యంగా శివుడి వాహనమైన నంది ఎదురుగుండా ఆయనకి ఉండేట్టుగా మొత్తం అయితే వెయిట్ అప్రాక్సిమేట్ 108 కిలోలు వచ్చింది. ఇదేంటంటే వాళ్ళు అక్కడ 9 రోజులు నవరాత్రులుగా దీన్ని ఉంచుకొని అక్కడ విశేషంగా పూజ చేసుకొని దాని 9వ రోజు అయిపోయినాక దీన్ని పాట పెట్టి ఏదో భక్తులు దాని మీద మంచి సదుద్దేశంతో మన వినాయక చవితికి ఎట్లా అయితే వినాయకుడి పాట జరుగుతుందో దీన్ని తీసుకున్న వాళ్ళు ఆనందంగా అది భక్తులందరికీ కూడా సద్వినియోగం జరుగుద్ది. ఇది మాకు ఆర్డర్ ఇవ్వటం అమౌంట్ అనేది పక్కన పెట్టేయండి, అమౌంట్ కాదు ఇక్కడ వాళ్ళకి మాకు ఇద్దరి మధ్య కూడా డబ్బులు అనేది కాదు. మేము మంచి మనసు పెట్టి చేసాం, వాళ్ళు మా మీద మంచి సదభిప్రాయంతో ఆర్డర్ ఇచ్చారు. దీనికి వాళ్ళకి కూడా మేము సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం అందరికీ కూడా మనకి 2026 సంక్రాంతి మనందరికీ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.